హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఏఎస్ చౌహాన్. వెల్కమ్ టు జై ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు మనం ముందున్నారు ఆదివాసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమో శ్రీను నాయక్ గారు. నమస్తే అన్న. నమస్తే చౌహాన్. అన్న, మీ స్వగ్రామం ఎక్కడ? మీరు ఎక్కడ చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? మాది నల్గొండ జిల్లా, ఓకే. మరుగుడ మండలం, సరంపేట తండా. మా తల్లిదండ్రుల మూలాలు అక్కడ. నేను పుట్టి పెరిగింది పెద్దయింది మిర్యాలగూడలో. మీరెలా కూడా నేను ఎంఏ బిఎడ్ వరకు చదువుకున్నాను. బీఎడ్ వరకు చదువుకున్నారు. థ్యాంక్ యూ అన్న. అన్న, మీరు రాజకీయాలకి ఎలా వచ్చారు? రాజకీయాల్లోక ఆ రోజు నేను అలా వెళ్తున్నాను. స్టూడెంట్స్ ఫీజుల కోసం పోరాడుతున్నారు. నేను అప్పుడు కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అది చూసి ఈ నాతో చదువుకున్న పిల్లలు అంటే మా క్లాస్మేట్స్ వీళ్ళు ఎందుకు ఈ సమస్యలో ఇరుక్కుపోయారు, ఫీజులు కట్టలేని పరిస్థితి, ఆ ప్రైవేట్ గా యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేయటం, ఇవన్నీ నన్ను కొంత బాధించాయి. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం నడుస్తుంది. అయితే నేను దండ శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు లేరు, వారు స్వర్గీయులేరు, వారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఐలో జాయిన్ అయ్యాను. ఏ ఇయర్ లో? అది 96 లో. అప్పుడు ఇంటర్ చదువుతున్నారా లేకపోతే డిగ్రీ? 96 ఇంటర్ చదువుతున్నారు. అన్న, ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఇప్పుడు కొనసాగుతున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు బలంగా 3 పార్టీలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. బీజేపీ, బీఆర్ఎస్, అటు ఆర్థికంగా బలంగా అన్ని విధాలుగా బాగున్నాయి. ఆ పార్టీని ఏ విధంగా ఢీకొంటున్నారు మీరు, మీ పార్టీ? చౌహాన్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మా ప్రియతమ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని అధిష్టానం నిర్ణయించింది, వారిని నియమించింది. అయితే ఇక్కడ వారు ఆర్థికంగా బలంగా ఉన్నా ఏదున్నా ప్రజాబలం మా వైపు ఉంది. ప్రజాబలం. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే చెప్పిందో 6 ఇప్పటికీ అమలు చేసే ఉన్నాం. 100 రోజుల్లో అన్ని అమలైనాయి. ఏదో కొన్ని పొరపాట్లు అధికారులు చేసి ఉండొచ్చు, కొంత అసంతృప్తి ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. వారు ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఇంకో విషయం, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సలహాలు సూచనల మేరకు మేము ముందుకెళ్తాం. సుశిక్షితులమైన సైనికుల్లాగా పోరాడతాం. వారికి ఈ ప్రాంతం పట్ల మంచి పట్టు ఉంది. ఇది భువనగిరి కింద మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం. చౌహాన్, రాసి పెట్టుకోండి మీరు. భువనగిరి కాకుండా టోటల్ గా ఇప్పుడు మన రాష్ట్రం అంతటా ఇది కాంగ్రెస్ గాలి వీస్తుందంటారా? కాంగ్రెస్ గాలి పక్కా వీస్తుందండి. ఇక్కడ కాదు, ఇవాళ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని కోరుకుంటారు. అంటే ఇండియా కూటమి. ఇవాళ మోడీ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. మళ్ళీ మోడీ గారే అంటున్నారు 3వ సారి. అవన్నీ బోగస్ సర్వేలు చౌహాన్. ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కేవలం ప్రజల కోసమే. ఇక్కడ మోడీ గారు ఏమైనా అదానీ అంబానీ వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసి పరచడం తప్ప ఒక సామాన్యుడు బతికే పరిస్థితి ఉందా? మళ్ళీ కేంద్రంలో మోడీ గారు అంటున్నారు, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది 400 సీట్లు నేను తీవ్రంగా ఖండిస్తాను. మోడీ గారు వారు సొంతంగా వారు సర్వేలు చేయించుకొని వారు మళ్ళీ మేమే వస్తామనేసి ప్రజలు తప్పుదోవ పట్టిస్తారు. వారికి 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు. వారు చేసింది ఏమిటండి? మరి 400 సీట్లు రావంటారా? రావు. ఒకవేళ వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? వస్తే ఇక ప్రజాస్వామ్యం ఉండదండి. ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. అది రాదు. వచ్చేది ఇండియా కూటమి. ఖచ్చితంగా రేపు ఇండియా కూటమి నుంచి ఎవరు అభ్యర్థి అవుతారో తర్వాత సంగతి. ఇండియా కూటమి మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది. భువనగిరి పార్లమెంట్ లో గతంలో బూర నర్సయ్య గారు గెలిచారు ఆల్రెడీ ఎంపీగా. ఇప్పుడు క్యామ మల్లేష్ గారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరిని ఢీకొని ఇప్పుడు ఈ కొత్త ఫేస్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కొత్త ఫేస్ అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. మరి వాళ్ళని ఏ విధంగా ఢీకుంటారు? చౌహాన్, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు 2006 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వారు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు. వారు 5 రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గతంలో వారు టాస్క్ ఫోర్స్ మెంబర్ గా ఉన్నారు. కాకపోతే వారికి కంటెస్టింగ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. వారు ఆల్రెడీ కాంగ్రెస్ పెద్దలు ఎప్పుడైతే టికెట్ కిరణ్ కుమార్ రెడ్డి కేటాయించారో ఆ రోజే గెలుపు ఖాయమైంది. ఇక్కడ మీకు విషయం గుర్తుపెట్టుకోవాలి, కోమటిరెడ్డి బెదర్సుర్రు వారి ఆశీస్సులు ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 15 సీట్లు గెలుస్తామంటున్నారు 17 సీట్లలో. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎండిపోయిన పంటలను సందర్శిస్తున్నారు, ఆటోలతో చాలా మందికి అది ధర్నాలు చేపిస్తున్నారు.
ఒకవైపు మీ ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొస్తున్నారు, ప్రజల్లో కూడా ఇది ఏ విధంగా పోతుంది ముందుకు? చౌహాన్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చినా కానీ పోటీ చేసే సీన్ లేదు. అక్కడ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ మా కొద్దు మొర్రు అని కాంగ్రెస్ పార్టీలోకి ఈ మధ్య కాలంలో చేరారు పెద్ద నాయకులు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈయన ఇవాళ పంట ఎండినందుకు కాంగ్రెస్ పార్టీ కాదు కదా దానికి కారణం. గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోరు, నిరుద్యోగులు ఉద్యోగాలేక ఆత్మహత్యలు చేసుకోరు. ఆనాడు ఎటుపోయింది ఈయన ఫామ్ హౌస్ లో పండుకుంది తప్ప ఎంతసేపు వారి కుటుంబం బాగుంది తప్ప ఈ తెలంగాణకు చేసింది ఏం లేదు. వారు గెలిచే సీన్ లేదు. మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ కి ఇంతవరకు కేటీఆర్ గారు సమాధానం చెప్పలేదు. ఒక్క సీటు కూడా గెలవదు. మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఇక్కడ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదంటారా మరి? చౌహాన్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యం. అలా రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఆనాడు ఉన్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుర్రు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకుర్రు. ఏమైనా అభివృద్ధి చెందిందంటే వాళ్ళ కుటుంబం వరకే. వారికి మంత్రి పదవులు, వారి బిడ్డ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇవ్వటం, వారి మేనల్లుడు, వారి తోడేలుడు, వీళ్ళే తప్ప ప్రజలు పట్టించుకుంది ఎప్పుడండి? అంతేందుకు ఇవాళ వారు ఎవరిని కలిశారు? సెక్రటేరియట్ ఎప్పుడైనా వచ్చిన మొక్కయేనా అది? ఇప్పుడు సీనన్న, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతుంది. 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు. ఇంకా మీకు 2 నెలల టైం ఉందని చెప్పేసి నేను ఆ స్థాయి మనిషిని కాదు, కానీ మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో వాళ్ళు చూసుకుంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరు టచ్ కూడా చేయలేరు దాన్ని. ఆ ఆలోచన వస్తేనే వారు కుప్పకూలిపోతారు. 6 గ్యారంటీలతో ప్రభుత్వాన్ని స్థాపించారు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. మరి ఈ 6 పథకాలను కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏమన్నా ఆపుతారా ఈ పథకాలు? చౌహాన్, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే 6 గ్యారంటీ హామీలు ఇచ్చామో మేనిఫెస్టో ప్రకారం అవన్నీ దాదాపు అయిపోయాయి. 100 రోజుల్లో పూర్తి చేశారు ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకో విషయం, ప్రభుత్వం కొలువు తీరిన 3వ రోజుకే ఉచిత బస్ సర్వీస్, ఉచితంగా మహిళలకు ప్రయాణం చేస్తున్నారు. కొంత వ్యతిరేకత కూడా ఉంది కదా? ఏమంటారు? కొంత వ్యతిరేకత కూడా ఉంది కదా? వ్యతిరేకత అంటే ఎవరైనా ఇక గిట్టని వాళ్ళు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారు తప్ప వారు ఓర్వలేని వారు. ప్రజలు సంతోషంగా ఉన్నారండి. ఇప్పుడు ఇవాళ ఎవరైతే రాజకీయ నిరుద్యోగులే మా ప్రభుత్వంపై బురద జల్లుతారు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ చూడండి, 200 యూనిట్ల లోపు ఉన్న వారికి ఫ్రీ కరెంట్. ఇది ఎప్పుడైనా చరిత్రలో చూసామా? ఉచిత బస్ సర్వీస్ ఎప్పుడైనా కలగన్నామా? ఇవాళ మరి ఆరోగ్యం బాగాలేకపోతే 10 లక్షల స్కీమ్, మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద. ఇంకోటి ఇంద్రమ్మ ఇండ్లు 5 లక్షలు ఇస్తా అంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు, డబ్బా ఇళ్ళు, మేము వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ప్రాజెక్టులు కట్టించారు కదా? ప్రాజెక్టులు ఎవరు కట్టించారు? మేము కట్టించాం, కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన స్టేట్ లోనే కాకుండా మన ఇండియాలోనే పెద్ద ఎవరు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారా? కాళేశ్వరం కట్టింది. కాళేశ్వరం కట్టించారని అంటున్నారు కానీ వితౌట్ ఈ ఇంజనీర్లు డిజైన్ చేసినటువంటి రూపొందించింది ఒకటైతే, ఈ మహాన్ భావుడు కేసీఆర్ గారు వారు సొంతంగా వారి ప్రయోగాలు చేసి ఇవాళ మేడిగడ్డ ఇవాళ డ్యామ్ కుప్పకూలిపోతా ఉంది. దాని మీద పెద్దలు అధిష్టానం, ఆ యొక్క నిపుణులు దాని మీద చర్చించుకుంటారు, నిపుణులు దాని మీద సర్వే చేస్తారు, ఎందుకు కుప్పకూలుతుంది. ఇవన్నీ వాళ్ళు ఏదైనా కేసీఆర్ మార్క్ ఉండాలనే ఆలోచనతో చేసింది తప్ప ప్రజలకు ఉపయోగపడ్డది లేదు. ఇవాళ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ఉందండి, అది ఎవరు కట్టించారు? కాంగ్రెస్ హయాంలోనే కదా. మరి ఇవాళ శ్రీశైలం ఏది చూడండి, ఇవాళ ప్రపంచం గరించదగ్గ ఇప్పుడు ప్రపంచ పటంలో లెక్కించదగ్గ డ్యామ్లన్నీ కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ ఏదో కాళేశ్వరం కట్టించింది ఏం లేదండి, వాళ్ళ కమిషన్ల కోసం కట్టించుకోరు. పంటలు ఎండిపోతున్నాయని కేసీఆర్ గారు ఊరూరు తిరిగి వాళ్ళని పరామర్శిస్తున్నారు, పట్టించుకుంటున్నారు, తిరుగుతున్నారు, వాటి బాధల్ని పట్టించుకుంటున్నారు. మీరేమంటారు దానిపైన? మీ అభిప్రాయం ఏంది? కేసీఆర్ గారు వారు ముసలి కన్నీరు గారుస్తున్నారు, ప్రజలు ఎవరు నమ్మరు. ఆనాడు ఖమ్మంలో మిర్చికి గిట్టుబాటు ధర లేక ర్యాలీ తీస్తుంటే రైతులకు, అన్నదాతకు, అది కూడా బేడీలు వేయించి జైల్లో వేయించిన ఘనత కూడా కేసీఆర్ గారిదే. ఇవాళ వారి యొక్క జిమ్నికులు ఎవ్వరు కూడా ప్రజలు ఎవ్వరు నమ్మేటట్లేరు. ఇవాళ పంటలు ఎండిపోవడానికి మేము కారణం కాదండి, విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఆయన ఏదో మసిపూసి మారడికాయ చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు. బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఇప్పుడు, కానీ నిజంగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమన్నా విలువ తగ్గినట్టు ఉంటుందా వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఎలా ఉండబోతుంది? ఇవాళ
మేము ఆహ్వానించడం కంటే మేమే వస్తాం మీ పార్టీలో కానీ వాళ్ళు అంటారు ఫస్ట్. ఎందుకంటే చేసిన అభివృద్ధి ఒక 100 రోజుల్లో ఈ మధ్య కాలంలో మా ప్రీతం నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో పెద్దల ఆశీస్సులతోటి అవి నెరవేర్చుకుంటూ వస్తారు. వాటిని చూసి ఆకర్షితులై ఇక వారికి రాజకీయంగా ఇక ఎదుగుదల ఉండదు, కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు బాగుంటుంది అని వారంతట వారు వస్తారు. ఇంకో ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు వారు రావటం వల్ల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఇన్ని రోజులు కష్టపడ్డారో వారికి ఏమైనా ప్రాధాన్యత తగ్గుతుందా అంటారు. అటువంటిది ఏం లేదండి. ఒకరు తీసుకున్నప్పుడు వారి స్థాయి తగ్గట్టు ఎవరి కెపాసిటీని బట్టి వారికి ఇస్తారు, పెద్దలు నిర్ణయిస్తారు. ఇక్కడ కష్టపడ్డ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వారి ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గదు. ఆ అభద్రత భావమే ఉండదు. తీసుకొచ్చినప్పుడే వారు అన్ని సమీకరణాలు చేసుకొనే తీసుకొస్తారు. అది కూడా మేము తీసుకొస్తలేమండి, వారంతటా వారే వస్తుంది. ఈ ఎంపీ ఎలక్షన్ లో పోటాపోటీగా ఇప్పుడు బీజేపీ కూడా ఉంది. ఒక విధంగా మేమే ఎక్కువ గెలుస్తామని వాళ్ళు ఒక ధీమాతో ఉన్నారు, ఒక విధంగా మేము 15 గెలుస్తామని చెప్పేసి ఆ ధీమాతో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎన్ని సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది తెలంగాణలో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు కదండి, 17 సీట్లకు 15 గెలుస్తామని. ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ నెరవేరుతుంది. మిగతా 2 సీట్లు ఎవరికి పోతారంటారు? అది టఫ్ ఫైట్ అండి, గెలిచే అవకాశాలు ఉండొచ్చు. ఒక్క సీటు కూడా గెలిపించమని చెప్పేసి అన్నారు, ఒక్క సీటు కూడా గెలవరని చెప్పేసి అన్నారు. అది బీఆర్ఎస్ కి. మరి ఏమంటారు, ఒక్క సీటు కూడా గెలవరా? ఖచ్చితంగా గెలదండి, 0 రాసిపెట్టుకో. 0 అక్కడ ఎంపీ టికెట్ ఇస్తేనే మేము మాకొద్దు అనేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారండి. జాయిన్ అయ్యారు కూడా, వారికి ఇచ్చారు పెద్దల ఆశీస్సులతోటి వారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అక్కడ ఇవాళ పోటీ చేయడానికి కూడా వారు భయపడుతుంది అన్న. ఇప్పుడు బూర నరసయ్య గారు ఆల్రెడీ అంతకుముందు గెలిచారు. ఇంకోటి భువనగిరి పార్లమెంట్ లో బీసీ ఓటర్లు ఎక్కువ, అది ఎలా ఉండబోతుంది? చౌహాన్ ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల వారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. మీరు ఏదైతే అంటుర్రో బూర నరసయ్య గౌడ్ గారు ఆ రోజు వారు ఒకసారి గెలిచిన మాట వాస్తవమే, కానీ అక్కడ ఉన్న సమీకరణలు, ఆనాటి పరిస్థితులు, సాంకేతిక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఓడిపోవడం జరిగింది తప్ప వారు స్వయంగా గెలిచింది ఏం లేదు. మరి ఇది త్రిముఖ పోటీ ఉండబోతుందా లేకపోతే ఎవరికి ఉండబోతుంది మీతో? అది వారు తెలుసుకోవాలి. మేమైతే వార్ 1 సైడ్ అంటున్నాం. వార్ 1 సైడ్. వాళ్ళు ఎవరు సెకండ్ ప్లేస్ లో ఉంటారు అనేది వారు డిసైడ్ చేసుకోవాలి, మాకు సంబంధం లేని విషయం. మరి భువనగిరి, నల్లగొండ ఈ 2 ఎంపీ సీట్లు వశం చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా చౌహాన్, నల్లగొండ, భువనగిరి ఈ 2 సీట్లు కాంగ్రెస్ వశం చేసుకుంటుంది. నల్గొండలో రఘువీర్ రెడ్డి గారు గెలవడం ఖాయం. ఇక్కడ భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం. ఇక్కడ విషయం ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, వారు ఈ నల్లగొండ జిల్లా కానీ భువనగిరి జిల్లా కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వారికి మంచి పట్టుంది. ఇంకో విషయం, ఇక్కడ భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ 2 సార్లు 3 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 2 సార్లు ఆ కుటుంబం తరపునే గెలిచారు. వారు చేసిన అభివృద్ధి ఉంది తప్ప బూర నరసయ్య గౌడ్ గారు చేసిన అభివృద్ధి శూన్యం, ఛాలెంజ్. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కొత్త క్యాండిడేట్ కదా, మరి ఎలా ఉండబోతుంది? వారు మీరు అనుకుంటారు కొత్త క్యాండిడేట్ అని, వారు పాత క్యాండిడేటే, పాత అభ్యర్థే. కాకపోతే వారికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2006 నుంచి వారు 18 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేశారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు శాలి గౌరారం వారి గ్రామం, ఇప్పుడు ఆ మండలం అక్కడ మన నకరకల్లో వెళ్ళిపోయింది, తుంగతుర్తిలో. వారు ఎవరో కాదు, ఈ పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తే, బయట వ్యక్తి ఎవరో కాదు. వారు అనేక కార్యక్రమాలు చేశారు, కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేశారు. వారి సేవలను గుర్తించే ఇవాళ కాంగ్రెస్ పెద్దలు వారిని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా డిసైడ్ చేసింది. ఇంకో విషయం, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు వారికి ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. రేపు ఇంకో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జే మా ప్రియతమ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వారి యొక్క ఆధ్వర్యంలో మేము సుశిక్షితమైన సైనికుల్లాగా పోరాడతాం. ఖచ్చితంగా గెలుపు మాదే అండి, మా లక్ష్యం ఇప్పుడు మెజార్టీ అంతా. రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి గారు ఈ టికెట్ ని ఆశించినట్టు వార్తలు వచ్చాయి, మరి అది ఎంతవరకు వాస్తవం? అది ఆ స్థాయి నాది కాదండి, అది వారు రాజగోపాల్ రెడ్డి గారే చెప్పారు. వారు కుటుంబం నుంచి ఎవరు కూడా టికెట్ ఆశించలేదు, అది కేవలం సోషల్ మీడియా సృష్టించింది. ఆ సమాధానం నేను చెప్పేది స్థాయి కాదు, కానీ మీరు అడిగినందుకు సందర్భం బట్టి చెప్పాను. అది వారు అడగలేదు ఆ కుటుంబం నుంచి, అది పత్రికా ప్రకటనగా సోషల్ మీడియా ప్రకారం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారం రాజగోపాల్ రెడ్డి గారు
వారు వివరణ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర. మంత్రి పదవికి 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నుంచి వినిపిస్తుంది. మరి మంత్రి పదవి వస్తే ఎలా ఉండబోతుంది, రాకుంటే ఎలా ఉండబోతుంది? మేము ఒక కాంగ్రెస్ కార్యకర్తగా వారికి వస్తుందని ఆశిస్తున్నాం. ఇంకో విషయం, వారు పదవులు ఎప్పుడు అడగలేదండి ఎవరిని. పదవులు వాటంతట వాటే వస్తున్నాయి. వారి కష్టాన్ని గుర్తించి అధిష్టానం మొదటగా వారి 2009 ముందు ఎంపీ అభ్యర్థి కాకముందు చేనేత కార్మికుల వారి యొక్క సమస్యలని ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే చేనేత కార్మికుల సమస్యలను తీర్చింది రాజగోపాల్ రెడ్డి గారు. ఇంకో విషయం, 2009లో ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్సీ గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఎప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. వారు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతోటే ఉన్నారు. వారు స్వయంగా వారి సంస్థ నుంచి వారి అమ్మ సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక మంది లక్షలాది మందికి వారు ఉపాధి కల్పించారు. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా ఏదైనా ఇబ్బందులకు గురైనా తన వంతు సాయం. మళ్ళీ వారు ఇంకోటి విషయం, వారి అందరిలాగా పబ్లిసిటీ చేసుకునే మనిషి కాదు. వారి ఇంటికి పోతే ఏమిటి నీ సమస్య, ఆ సమస్యను తెలుసుకొని వెంటనే ఆ యొక్క సమస్య తీరేటట్లు చేస్తాడు. ఇంకో విషయం, వారు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతోటే ఉన్నారు. మేము ఒక కాంగ్రెస్ కార్యకర్తగా వారికి ఖచ్చితంగా వస్తుంది, అధిష్టానం వారికి ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఒక పదవి వస్తుందనేది మేము ఆశిస్తున్నామండి. ఇంకో విషయం, వారిది త్యాగాల కుటుంబం. వారి అన్నగారు తెలంగాణ కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారు. వీరు తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి ఆ రోజు సిద్ధంగా ఉంటే మేడం సోనియా గాంధీ గారు ఆ యొక్క ఎంపీ అభ్యర్థులని అప్పుడున్న సమస్యను నేను చూస్తానని అన్నప్పుడే వీరు కొంత వెనక్కి తగ్గారు తప్ప వారి పోరాటం ఎప్పుడు వెనక్కి తగ్గలేదండి. వారి పోరాటం ప్రజల పక్షాన పోరాటం. వారి స్వప్రయోజనాల కోసం ఎప్పుడు వారు వారి యొక్క పనులు చేయించుకోలేదు, ప్రజల కోసమే అడిగారు తప్ప వారు ఎవరు ఇప్పుడు ఏదైతే రేస్ లో ఉన్నారో ఆ రేస్ లో పైనుంచి వారు లిస్ట్ లో వచ్చింది తప్ప వీరు పెట్టుకున్నటువంటి ఏమీ లేదు. శ్రీనివా గారు, ఒకవైపుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రచారం కూడా జరగట్లేదు. మరి ఇది ఎలా ఉండబోతుంది? అంత ధీమాగా ఉన్నారా? ఇది ఓవర్ కాన్ఫిడెన్సా? చౌహాన్, ఇది అతి విశ్వాసం ఏం కాదు. ఇప్పుడు ఈ అభ్యర్థులకు ఖరారైంది తక్కువ రోజుల్లో, వారం క్రితమే అయింది. ఇంకోటి మీరు చూశారు, ఈ మధ్య తుక్కుగూడలో జనజాతర సభ, అది జాతర తలపించింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా మంది ఒక 10 కిలోమీటర్ల పరిధిలో బయటనే ఉన్నారు, మీటింగ్ రాలేకపోయారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత ప్రజా ఆదరణ ఉందో. ఇంకో విషయం, మీరు అన్నారు కదా ప్రచారంలో, ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారు తన వంతు నియోజకవర్గ పరిధిలో అభ్యర్థి వాళ్ళంతా కలిసి తిరుగుతూనే ఉన్నారు, కార్యకర్తను కలుస్తూనే ఉన్నారు. ఇంకా మీరు చూస్తారు, ఇంకా నోటిఫికేషన్ రాలే కదండి. ఇవాళ మీరు ఎవరైతే ఉరుకుతున్నారు అన్నారో వారు కుందేలు తాబేలు యొక్క కథ తెలుసు. ఉరికి ఎవరు ఏమవుతారో తర్వాత మీకు తెలుసు. మాకు నిదానమే ప్రధానం, స్లో అండ్ స్టడీ. ఏమంటారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుందేలు అంటారు. ఇక అది మీరు అర్థం చేసుకోవాలి, నేను కొత్తగా చెప్పవలసిన లేదు. వారు ఉరికి ఉన్నా ఏం చేసేది ఏం లేదు. గెలుపు చెప్పండి, గుర్తుపెట్టుకోండి. నల్గొండలో రఘువీర్ రెడ్డి గారు, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈ భువనగిరి కిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. థ్యాంక్ యూ శ్రీనన్న, మీ విలువైన సమయాన్ని మా అజయ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.